గాయస్ ఈ బండి ఇక్కడ గుంతలో అంటేస్తుంది, ఇక్కడ తగిలి ఉంది దీనికి, అందుకనే రావట్లేదు. ఇదంతా అయిపోయాక ఫైనల్లో మీకైతే చూపిస్తా. గాయస్ ఈ బండి ఇక్కడ గుంతలో అంటేస్తుంది, గుంతలో అలా ఉండిపోయింది. ఇంకా ఆయన ట్రై చేస్తున్నారు. ఇక్కడ తగిలి ఉంది దీనికి, అందుకనే రావట్లేదు. ఆయన ఏదో తీస్తున్నాడు. ఇంకా తాడుందిగా నెట్టాలా? ఓకే. ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే జేసీబీ వస్తుంది, ఇదిగో ఇక్కడ వస్తుంది కదా, దానికైతే హెల్ప్ అడుగుతామని అన్నారు. ఏమో ఆయన హెల్ప్ చేస్తాడో చేయడో చూద్దాం. వీలైతే అడుగుదామన్నారు. ఇంకా అనుకోకుండా వచ్చేసాడు ఆయన కూడా, చేస్తాడేమో మరి, ఇంకా ట్రై చేస్తాడేమో అనుకున్నా. వచ్చాడు ఇంకా లాగడానికి కొంచెం లాంటిది ఉంది కదా. ఓకే వెళ్ళిపోయింది. ఓకే డన్, అయిపోయింది ఇంకా పని జేసీబీ వల్ల. ఇక్కడ ఇదిగో ఈ గోతులో దీనికి తాకేసింది అనమాట, దీనికి తాకేయడం వల్ల అలా అయిపోయింది, వెళ్ళిపోయింది జేసీబీ కూడా. గైస్ నేనైతే ఇప్పుడు రూమ్కి వచ్చాక నాకు ఒక రియలైజేషన్ వచ్చింది. ఏంటనేసి అంటే రైస్ చాలా తక్కువ ఉంది. నైట్కి నేను డిన్నర్ ప్రిపేర్ చేసుకోవాలి పక్కాగా. ప్రతిరోజు ఏంటనేసి అంటే ఒకేసారి మార్నింగ్ చేసేస్తా, అది నైట్కి మధ్యాహ్నంకి డిన్నర్కి కూడా అయిపోతుంది. కాకపోతే ఈరోజు రైస్ చాలా తక్కువ ఉంది. గోధుమ పిండి రొట్టెలు చేద్దామనేసి అనుకున్నా, రోటీ చేద్దామనేసి అంటే గోధుమ పిండి కూడా ఖాళీగా ఉంది. గోధుమ పిండి కూడా అయిపోయింది, దీంట్లో అంత ఎక్కువ లేదు అనమాట, చాలా తక్కువ ఉంది. ఇదైతే నైట్కి నాకు సరిపోదు. సో నేనేమనుకుంటున్నానంటే ఒక వీడియోలో బన్ బర్గర్ చేశాను కదా, నైట్కి నేనైతే అది చేద్దామనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం రైస్ ఉంది, కర్రీ కూడా ఉంది. బన్ బర్గర్ చేస్తే నైట్కి అయితే అది నాకు సెట్ అయిపోద్ది. నెక్స్ట్ ఏంటనేసి అంటే మార్కెట్కి ఎలాగో వెళ్తాను కాబట్టి బన్స్ తీసుకురావడానికి, అలాగా నాకు ఏమేమి కావాలో అవన్నీ తీసుకొని వచ్చేస్తాను నేను. మనకైతే ఈరోజు నైట్కి అది సెట్ అయిపోద్ది అనమాట. చూద్దాం. నేనైతే అది బన్ బర్గర్ చేసిన తర్వాత చాలాసార్లు నేను షాప్కి వెళ్ళాను, బేకరీ షాప్స్ ఉంటాయి కదా, వెళ్ళి చూస్తాను. బట్ ఏంటంటే బన్స్ ఏవైతే మనకి దొరుకుతాయో ఆ బన్స్ అయితే లేవు. ఈరోజు మరి నాకు తెలియదు దొరుకుతాయో దొరకవో, షాప్కి వెళ్తేనే తెలుస్తుంది. ఫస్ట్ అయితే షాప్కి వెళ్దాం, షాప్కి వెళ్ళి చూద్దాం. అలాగా నాకు ఇంకేదైనా మార్కెట్లో కూడా పని ఉంది, మార్కెటింగ్ చేస్తా, అవన్నీ చేసి షాప్కి వెళ్ళి చూస్తా. బన్ కానీ దొరికింది అనేసి అంటే ఈరోజు నైట్కి నాకు డిన్నర్ బన్ బర్గర్ కూడా అవుతుంది. రైస్ కొంచెం ఉంది, బన్ బర్గర్ ఉంది. ఓకే గైస్ మార్కెట్లోకి అయితే వచ్చాను. ఫస్ట్ అయితే క్యాబేజీ తీసుకున్నా. గైస్ అక్కడ ఫ్రూట్ షాప్ కనిపిస్తుంది కదా, నాకైతే ఆరెంజెస్ తీసుకోవాలనిపిస్తుంది. వెళ్తా ఇప్పుడు. ఇక్కడ ఇతను ఉన్నారు కదా, ఇతను మన సబ్స్క్రైబర్ అనమాట. బన్ అయితే దొరికేసింది ఈరోజు, అయితే ఉన్నాయి బన్స్. అయితే ఇది ఫైనల్ షాప్ అనమాట, ఇక్కడ అన్నీ దొరికేస్తాయి. ఇక్కడ నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరికేస్తాయి. ఇది అక్కడ తీసుకున్న ఐటమ్స్ అన్నీ తీసుకొని అయితే వచ్చేసాను. ఇంకా ఇప్పుడు రూమ్కి వెళ్ళి ప్రిపేర్ చేయాల్సిందే బాకీ ఉంది. అన్నం మొత్తం మాడిపోయింది. ఇక్కడ వాళ్ళు వర్క్ చేస్తున్నారు, అంటే కాయగూరలు ఇవన్నీ కట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మొత్తం మాడిపోయింది ఇదంతా. ఓహో జదా గరం కెమెరా ఎలా అయిపోయిందో చూడండి. ఓకే వీళ్ళు చేసిన తర్వాత నేనైతే చేయాలన్నమాట వంట. ఈరోజు మొత్తం కాలిపోయింది. ఆశీస్ అయితే మొత్తం అదంతా ప్లేట్లోకి ఎత్తుతూ ఉన్నాడు. ఇంకేం చేస్తాం. ఇక్కడ ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి, ఆమ్లెట్ అయిపోయింది, టమాటా కూడా కట్ చేశాను. ఇదంతా అయిపోయాక ఫైనల్లో మీకైతే చూపిస్తా. గైస్ మొత్తం అయితే ఫ్రై చేసేసా. ఇప్పుడైతే లేయరింగ్ చేయడం ఒక్కటే బాకీ ఉంది. లేయరింగ్ కూడా చేసేసా. నెక్స్ట్ ఈరోజు చెప్పాను కదా రైస్ ఉంది, కర్రీ ఉందని, ఇదే అనమాట, అంతే. ఓకే గైస్ ఈ బ్లాగ్ అయితే ఇంతే. బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.